నేను జెలసీ ఫీల్ అయ్యానా? ఏ విషయంలో చెప్తావా ఒకసారి? జెలసీ దివ్యకు సపోర్ట్ చేస్తున్నారని మీరు అడగలేదా? ఎవరిని? నీ నాన్నని నేను అడిగానా దివ్యకు సపోర్ట్ చేస్తున్నారా అని? టాపిక్ వచ్చిందా లేదా? వచ్చిందా దివ్యకు సపోర్ట్ చేస్తున్నా అని? ఇక్కడున్న ఇంత మంది నా దగ్గరకు వచ్చేసి నువ్వేమైనా బాధపడుతున్నావా? ఒక్క నిమిషం, నువ్వేమైనా బాధపడుతున్నావా? దివ్య వచ్చాక బర్నీ సార్ ఆవిడతో క్లోజ్ అయ్యానంటే ప్రతి ఒక్కరికి చెప్పింది నేను ఒకటే రీజన్, ఎవర్ వాళ్ళు కంఫర్టబుల్. మేబీ లైక్ ఏంటి, బర్నీ సార్ కి తనతో కంఫర్టబుల్ దొరికింది కాబట్టి ఉంటున్నారు. దానికి నేను ఎందుకు జలసి ఫీల్ అవ్వాలి? నేను దానికి ఎందుకు ఫీల్ అవ్వాలి? ఈవెన్ దో వీకెండ్ లో వచ్చి నీతో ఎందుకు అడగాలమ్మా నీకు ఫీల్ అయిందా అని? ఆఫ్ కోర్స్ మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నా, మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు చెప్తున్నా. నేను ఆయనే కాదు, ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ ఇక్కడ. అది చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వు అంతే. అది చెప్పండి. టార్గెట్ చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను కదా. ఫౌల్ ఇది పెట్టొద్దు. టార్గెట్ అన్నప్పుడు నా టార్గెట్ నువ్వు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పాలి. కానీ జలసీ ఫీల్ అవుతున్నావు, చెప్పానుగా. జలసీ ఫీల్ అయ్యొచ్చని చెప్పాను. నువ్వు అది ఇది అని చెప్పడానికి రావద్దు. వచ్చిన ఒక్క రోజుకి ఒక బాల్ దొరకలేనందుకు 3 అబ్బాయిలతో ఫైట్ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళావు నువ్వు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి ఒక్క గేమ్ తో సపోర్ట్ చేసినందుకు హోల్ 5 వీక్స్ అయినా నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడానికి వస్తున్నావు నువ్వు. అండ్ వాళ్ళిద్దరి గురించి నేను ఎవరితో డిస్కస్ చేయలేను. జలసి గిలసి అని నువ్వే నీకు నువ్వే క్రియేట్ చేస్తున్నావు.